Plus News Network presents. అనతి కాలంలో భారీ ఓట్ల శాతంతో ఆదరించినందుకు కడప పార్లమెంట్ ప్రజలకు కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంట్ ఇన్ఛార్జ్ సయ్యద్ గౌస్పీర్. అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకంతో భారీ ఓట్ల శాతాన్ని ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సయ్యద్ గౌస్పీర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత తక్కువ సమయంలో తమకు మంచి ఓట్ల శాతం ఇచ్చినందుకు కడప ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రోత్సాహంతో ఇలాగే ముందుకు వెళ్తామని, ప్రజల తరపున నిలబడతామని, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తుందని, అలాగే మంచి ఎండలో ఆ ఎండలకు భయపడకుండా ప్రచారంలో మాకు అండదండగా ఉన్న కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల తీర్పును శిరసా వహిస్తామని కడప ఎమ్మెల్యేగా గెలిచిన మాధవిరెడ్డికి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యేగా మీ పయనం అభివృద్ధి వైపు ఉండాలని, అభివృద్ధికి సహకరిస్తామని, తప్పు జరిగితే ప్రశ్నించడానికి వెనకాడమని, మీరు మరో అంజద్ బాషా కావద్దని, ప్రజలకు అందుబాటులో ఉండాలని హితవు పలికారు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు మనము ముఖ్యంగా ఇక్కడ ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఏముందంటే, ఎలాగైతే అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా షర్మిలమ్మ గారిని మరియు మా అధినేత రాహుల్ గాంధీని ఆదరించి కడప ప్రజలు కడప పార్లమెంటు కొరకు దాదాపు 1.5 లక్ష ఓట్లు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఈ విధంగా ఓట్లేసి ఓట్ల ద్వారా మా కాంగ్రెస్ పార్టీని ఆదరించినందుకు నేను ప్రజలను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నాపై నమ్మకం ఉంచి కడప నియోజకవర్గ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా బాధ్యతలను ఇచ్చినందుకు షర్మిలమ్మ గారిని మరియు కాంగ్రెస్ పార్టీ అధినేతలందరినీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరీ ముఖ్యంగా రాత్రనగా పగలనగా మండు టెండల్లో నా కోసము నా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నా వెంట పనిచేసి ప్రతి వీధి నందు తక్కువ కాలంలో ఎన్ని వీధులు, ఎన్ని ఇండ్లు, డోరు మనకు సమయం దొరికిందో చాలా ఏరియాలు కవర్ చేసి ఈ ఓట్ల కోసం ప్రజలను కాంగ్రెస్ పార్టీ గురించి పిలుపునివ్వడం జరిగింది. సో ఆ కార్యకర్తలను కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ మనము ముఖ్యంగా గమనించినట్టయితే ఇది షర్మిలమ్మ గారి విజయం, కాంగ్రెస్ కార్యకర్తల విజయం, కడప ప్రజల విజయం, మరీ ముఖ్యంగా మన అధినేత రాహుల్ గాంధీ గారి విజయం. ఈ విజయానికి ముఖ్య కారణం మన రాజ్యాంగం, అంటే గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి మనం కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉందని కడప ప్రజలు ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీని ఆదరించి మతతత్వ పార్టీలను వెనకదొబ్బి ఈ విధంగా అనూహ్యమైన ఆదరణ చూపించడం చాలా ఆనందకరమైన విషయం. ఇప్పుడు గమనించినట్టయితే అనతి కాలంలోనే 1.5 లక్ష ఓట్లు అదేవిధంగా కడప పార్లమెంటుకు వచ్చినప్పుడు, అదేవిధంగా కడప నియోజకవర్గానికి దాదాపు 60,000 ఓట్లు రావడము అంటే వైసీపీ పార్టీ మరియు టీడీపీ పార్టీకి దాదాపు ఢీ కొట్టే విధంగా కొన్ని ఓట్ల తేడాతో వాళ్ళతో మనకు ఆ విధంగా రావడం అనేది చాలా గొప్ప విషయము. మరి ముఖ్యంగా నేను నా కార్యకర్తలు వెళ్ళిన ఏరియాలో, ఏవైతే ఏరియాలో తక్కువ కాలం ఉన్నందువలన అన్ని ఏరియాలు కవర్ చేయలేదు. ఏ ఏరియాలో మేము వెళ్ళినామో ఆ ఏరియాల్లో నేను వెళ్ళినానో, మా కార్యకర్తలు వెళ్ళినారో ఆ ఏరియాలో చాలా మంచి మెజార్టీ రావడము, ఆ ఏరియా ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు గమనించినట్టయితే ఈ రిజల్ట్ను మేము ఆహ్వానిస్తున్నామని అన్ని పార్టీల ప్రజలు, అంటే వైసీపీ టీడీపీ ప్రజలు కూడా ముందుకు వచ్చి ధన్యవాదాలు తెలుపుతూనే ప్రజల మీద నిందలు వేస్తూ ప్రజలను కాళ్ళు అవ్వడం జరుగుతుంది. ఇది మంచి విషయం కాదు. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, మేము అన్ని డబ్బులు పంచినాం, ఇన్ని డబ్బులు పంచినాం, ఆ పేరుతో ఈ పేరుతో మా డబ్బులు తిని మా ఓట్లు వేయరా అన్నట్టు గర్వంతో మాట్లాడుతున్నారు. ఇది తగదు.
ప్రజల నిర్ణయానికి మీరు ఆహ్వానిస్తున్నామని చెప్తూనే ఒకవైపు మళ్ళీ మాకు మా డబ్బులు తిని మాకు ఓట్లు లేరా అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. ఇది సబబు కాదు. ఏమండి, మీ డబ్బులు మీ ఇంటి నుంచి తెచ్చినారా, మీ జేబు నుంచి ఖర్చుపెట్టినారా? అవి ప్రజల సొమ్మును ఆ విధంగా 2 రూపాయలు మీరు వాళ్ళకి ఇచ్చేసి 10 రూపాయలు వాళ్ళ జేబు నుంచి అధికారుల ద్వారా లాక్కుంటే ప్రజలు గమనించారు అనుకుంటున్నారా? ఎక్కడుంది ప్రగతి? ఏమైంది? మన ప్రాజెక్టులన్నీ ఏమైనాయి? పరిశ్రమలు ఏమైనాయి? మెగా డిఎస్సి అన్నారు, ఎక్కడ వెళ్ళింది అది? ఉద్యోగ అవకాశాలు అన్నారు, ఎక్కడ వెళ్ళినాయి? ఇవన్నీ చేయకుండా మేము అన్ని శాతం ఇన్ని శాతం 90 పైబలకు 95% మేము ఏదో చేసినామంటున్నారు. ఎక్కడ చేసినారు మీరు? నేనేమంటున్నానంటే ప్రజల తీర్పును తప్పుపట్టొద్దండి. ప్రజలు ఏం చేసినా ఆలోచించి చేస్తారు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజల స్వామ్యం. ప్రజలు ఇచ్చే ప్రతి తీర్పును మేము యాక్సెప్ట్ చేయాలా? ఎక్కడ తప్పులు జరిగినాయో సరిదిద్దుకొని మళ్ళీ ప్రజలు వెళ్ళాలా? ప్రజలు వెళ్ళి మీరు బాగా చేయగలరంటే మీకు అవకాశం ఇస్తారు, లేకపోతే అవకాశం ఇవ్వరు. ఇది ప్రజాస్వామ్యం. దానికి అనుగుణంగా మీరు వెళ్ళాలా? ఆ విధంగా నేను ఏం చెప్తున్నా అంటే వైసీపీ వాళ్ళను ప్రజలు నిందించడం మంచి సబబు కాదు. వాళ్ళు ఇచ్చిన తీర్పును మీరు స్వీకరించి ఆ తీర్పు ప్రకారం నడవమని నేను వాళ్ళను ఒక సలహా ఇస్తున్నాను. ఇకపోతే టీడీపీ పార్టీ నుంచి గెలుపొందిన కడప ఎమ్మెల్యే గారు మాధవరెడ్డి గారికి నేను శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా. అదేవిధంగా మాధవరెడ్డి గారికి నేను ఇదే చెప్తున్నాను ఇక్కడ ఈ సందర్భంగా. మీరు ఏదైతే ప్రజలకు భరోసా ఇచ్చి ఓట్ల ద్వారా ముందుకు గెలిచినారో ఆ భరోసాను ఏదైతే మీరు ప్రజలకు నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పినారో దాన్ని మీరు ఈ 5 సంవత్సరాల్లో చేసి చూపించాలి. ప్రగతి కానీ ఏదైతే ప్రాజెక్టులు, డ్రైనేజు, అభివృద్ధి, డెవలప్మెంట్ అవన్నీ చెప్పినారు. మీరు ఏవేవి చెప్పినారో అవన్నీ మీరు చేయాలా. మీరు అన్ని వర్గాలను ముందుకు తీసుకెళ్తారని నమ్మకంతో అన్ని వర్గాల ప్రజలు మీకు అభిమానించారు. కాబట్టి మీరు ప్రజలను వాళ్ళ తీర్పును పరిగణలో పెట్టుకొని మనకు ఇది వరకు చూసినట్టయితే ఎలాగైతే వైసీపీ వాళ్ళు అధికారంలో రానప్పుడు ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళు ఏం చెప్పినా వింటూ మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తూ ఎలాగైతే వాళ్ళు అధికారం రాగానే ప్రజలను పక్కన పెట్టేసినారు. ఆ విధంగా మీరు చేయకుండా మరో అంజద్ బాషా కాకుండా మీరు ఒక మంచి లీడర్గా మీరు ప్రజలను సేవ చేస్తూ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మీరు చేసే ప్రతి మంచి కార్యంలో కాంగ్రెస్ పార్టీ మీ ఎంటుంటుంది. మరియు మీరు చేసే ఏదైనా లోపాలు ఉన్నట్టయితే మేము ప్రజల తరపున మీకు ప్రశ్నించేదానికి వెనకాడమనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మేము ఎప్పుడు ప్రజల మేలు కోసం ఉంటాము. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రతి వర్గానికి ముందుకు తీసుకుని వెళ్ళే పార్టీ. కాబట్టి ప్రతి వర్గం తరపున ప్రజలకు ఏమైనా సమస్య వచ్చినప్పుడు మీరు దాంట్లో ఎటువంటి అవకతవకలు చేసినప్పటికీ మేము ఉండామని మర్చిపోద్దండి. మేము మీకు ప్రశ్నిస్తాము, మీకు సమాధానం చెప్పాలా. ప్రజల తరపున మేము ప్రశ్నిస్తే మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం